హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో అష్టమాధిపతికి సంబంధించిన సిరీస్ చూస్తున్నాము. అష్టమ స్థానము ఎక్కడుంటే అక్కడ కొంత నెగిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ రెండు ఉండే అవకాశం ఉంటుంది అని. సో ఈరోజు చూసేది మనం అష్టమాధిపతి దశమ భావంలో ఉన్నప్పుడు 8th లార్డ్ ఇన్ 10th హౌస్. అఫ్ కోర్స్ 8th అంటే మనకి చాలా అర్థమైంది. సో వాట్ ఈస్ 10th హౌస్? రాజ్యస్థానం. రాజ్యస్థానం అంటే కెరియర్ హౌస్ అని అర్థం మనకి. సో ఇక్కడ ఈ 10th హౌస్లో పాలిటిక్స్ ఉంటాయి. గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ మనం వర్క్ చేసే ప్లేసు, ఆఫీసులు, అట్లానే కెరియర్ మనది. కెరియర్ని మనం తీసుకుంటాము. సో అది ముఖ్యంగా అందుకే దాన్ని రాజ్యస్థానం అంటారు. సో ఎప్పుడైతే అష్టమాధిపతి రాజ్యస్థానంలో అంటే 10th హౌస్లో ఉంటాడో ఇక్కడ కొంత అన్సర్టెనిటీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం చూడండి, ఏదైనా అందరు కెరియర్ ఎట్లా ఉండాలనుకుంటారు, ఓకే వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ అది డే టు డే కొంచెం డెవలప్ అవ్వాలి అంటే ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ ఉండాలి, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్యాక్ కింద పడకూడదు, మళ్ళీ మంచి స్టేబుల్గా ఉండాలని. అయితే ఎప్పుడైతే అష్టమాధిపతి దశమ భావంలో ఉంటాడో కొన్ని కెరియర్స్కి తప్పించి మ్యాక్సిమం కెరియర్స్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సడన్గా జాబ్ పోవడం కానీ, సడన్గా జాబ్ రావడం కానీ, లేదా సడన్గా లాస్ అవ్వడము, సడన్గా గెయిన్ అవ్వడం. అయితే ఇది సడన్నెస్ ఉంటుంది, బట్ లాసా గెయినా అనేది మళ్ళీ మీకు 10th లార్డ్ ఎక్కడున్నాడు, ఏ దృష్టి ఉంది, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. బట్ ఏదైనప్పటికీ అష్టమాధిపతి అఫ్కోర్స్ ఏ గ్రహమైనా కానీ దశమ భావంలో ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఇండికేటింగ్ a problem with కెరియర్. అయితే దేనికి బాగుంటుంది అంటే ఇది ముఖ్యంగా మనకి కొంచెం రిస్క్ ఉండే ప్రొఫెషన్స్, రిస్క్ ఉండేవి, సీక్రసీ ఉండేవి, అంటే మోస్ట్లీ లైక్ మెడికల్ ప్రొఫెషన్ లాంటివి. చూడండి, మెడికల్ ప్రొఫెషన్లో చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు డాక్టర్స్కి కొంచెం టైమింగ్స్ వచ్చాయి కానీ నార్మలీ టైమింగ్స్ ఉండవు. అట్లానే ఈ రకమైన అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ సీక్రెట్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ ఎవరితో షేర్ చేయరు, పేషెంట్ టు డాక్టర్ ఉంటుంది కాబట్టి. అంటే దే నీడ్ టు మెయింటైన్ సమ్ సీక్రసీ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ లైఫ్. అండ్ మోర్ ఓవర్ మనకి డాక్టర్స్ మెడికల్ ప్రొఫెషన్ ఇన్ ద సెన్స్ ఆల్ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్స్ మొత్తం, అంటే అది మామూలు జనరల్ మెడిసిన్ అవ్వచ్చు, సర్జన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుజుడు కానీ అయితే యూజువల్లీ సర్జన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఒకవేళ మీకు శని అనుకోండి, అష్టమాధిపతి దశమ భావము, యూజువల్లీ జనరల్ మెడిసిన్ లాంటివి. చంద్రుడు కూడా అంతే, మెడికల్ రిలేటెడ్, ఆర్థో, ఇలాంటివన్నీ కూడా ఇచ్చే అంటే మెడికల్ ప్రొఫెషన్కి బాగుంటుంది. ఏ గ్రహం అయినా సరే ఇస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మోర్ ఓవర్ రీసెర్చ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్. అంటే చూడండి, కొన్ని ప్రొఫెషన్స్లో మనకి ఫార్మా కానీ లేకపోతే ఏదైనా సరే రీసెర్చ్, అంటే అఫ్కోర్స్ అది ఫిజిక్స్కి సంబంధించిన రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే మన నాసా రిలేటెడ్ కానీ, లేకపోతే మన ఇస్రో కానీ, అంటే సైంటిఫిక్ రీసెర్చర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 8th హౌస్ అనే సీక్రసీని తెలుసుకోవడమే వీళ్ళ ప్రొఫెషన్. అంటే ఎప్పుడు కూడా మనం సీక్రసీని తెలుసుకోవడం ప్రొఫెషన్ ఎట్లా అవుతుంది అంటే విచ్ ఈజ్ నాట్ రివీల్డ్ ఆల్రెడీ. ఏదైతే కనిపెట్టాల్సి ఉందో అందుకే సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి ప్రొఫెషన్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. అంటే ఒక డాక్టర్స్ కానీ, లేదా ఒక ఆస్ట్రాలజర్ కానీ, లేదా మేబీ ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో ఉండేవాళ్ళు కానీ, లేదా రెగ్యులర్ రీసెర్చ్ అండ్ R&D డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. ఏ ఎడ్యుకేషన్ ఉన్నా R&Dలో వర్క్ చేయడము, కొత్తదాన్ని తెలుసుకోవడము. సో ఇలాంటి వాటికైతే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్, అష్టమాధిపతి దశమ భావం. కానీ మీరు రెగ్యులర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మటుకు చాలా అన్సర్టెనిటీ అనేది ఉంటుంది అండ్ గ్రోత్ తక్కువ ఉండడము అండ్ ఎప్పుడు కొంచెము అంటే ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. కానీ కొన్ని ప్లానెట్స్ ఇక్కడ పొలిటికల్ దీన్ని కూడా ఇస్తాయి, అంటే పొలిటికల్ అధికారాన్ని, పాలిటిక్స్లో మంచి సక్సెస్ని ఇస్తాయి. నెంబర్ 1 సాటర్న్ అండ్ నెంబర్ 2 రవి కానీ శని కానీ అష్టమాధిపతి అయి దశమ భావంలో ఉన్నప్పుడు యూజువల్లీ ఆ పర్టికులర్ దశ అనేది మీకు పొలిటికల్ కెరియర్ని కానీ, లేకపోతే బిజినెస్ రిలేటెడ్
అండ్ బుధుడు కూడా ఇస్తాడు అది. కాకపోతే ఏంటంటే సాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైక్ అష్టమాధిపతి అయ్యి దశమంలో ఉండడమే ప్రాబ్లం అయితే, శని గనక డైరెక్ట్గా ఉండి ఆయన అష్టమాధిపతి కూడా అయ్యి మళ్ళీ దశమంలో ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఐదర్ కెరియర్ లేట్ అవుతుంది అండ్ కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ, అండ్ మోర్ ఓవర్ ఫారెన్లో జాబ్ చేసే అవకాశం ఉంటుంది, అండ్ ఇల్లు కొనుక్కోవడం లాంటివి కూడా డిలే అవుతాయి. బికాజ్ ఎందుకంటే దశమంలో ఉన్న శని చతుర్థాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది, 12వ భావాన్ని చూస్తాడు. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఈస్ డిలేయింగ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ కొంచెం కష్టపెట్టేస్తాడని అర్థం అనమాట. ఆయన ఆస్పెక్ట్స్ ఉన్న అన్నిటినీ కొంచెం టెన్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, గురువు కనుక అష్టమాధిపతి అయి దశమంలో ఉన్నప్పుడు యూజువల్లీ వీళ్ళు మంచి గురువులు అయ్యే అవకాశం ఉంటుంది, అది కూడా హ్యావింగ్ ఎ డీప్ నాలెడ్జ్. బికాజ్ కాకపోతే ఏంటంటే దశమ స్థానంలో గురువు ఎక్కడుంటే అక్కడ నుంచి లేట్ ఉంటాయి రిజల్ట్. కాబట్టి ఒకవేళ కనుక అష్టమాధిపతి అయి దశమంలో ఉంటే అక్కడ నాలెడ్జబుల్ గురువులు అవుతారు, కానీ వీళ్ళకి గుర్తింపు రావడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే రాజ్యస్థానంలో గురువుకి కొంచెం కన్ఫ్యూజను. బికాజ్ ఎందుకంటే గురువుకి పెద్దగా ఇంపార్టెన్స్ లేని ప్లేసు మిగిలిన అన్ని గ్రహాల కన్నా. కాకపోతే మంచి గురువులు అవ్వడానికి అంటే టీచింగ్ ప్రొఫెషన్లో కానీ లేదా జ్ఞానాన్ని అందించే అంటే ఏ గురువులైనా సరే, ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు లేదా మనకి మామూలు లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ అవ్వచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా సరే. కాకపోతే వాళ్ళకి డీప్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొత్తది తెలుసుకోవాలి, స్టూడెంట్స్కి చెప్పాలి అనే ఒక ఎంతూజియాజం ఉన్న గురువులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ శుక్రుడు కనుక అష్టమాధిపతి అయ్యే దశమంలో ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ క్రియేటివిటీ. ఎందుకంటే అష్టమ స్థానానికి అధిపతి అయ్యి దశమంలో ఉన్న శుక్రుడు చతుర్థాన్ని చూస్తాడు, అంటే 4th హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్ని. ఇక్కడ మీకు ఆ ప్యాషన్, శుక్రుడు అంటే ఏంటి, క్రియేటివిటీ అండ్ ప్యాషన్ కూడా కదా, ఇష్టం, ప్రేమ. మనకి శుక్రుడు ఏ స్థానంలో ఉంటే దాని మీద మనకి విపరీతమైన ఇష్టం ఉంటుంది. సో ఎప్పుడైతే దశమంలో శుక్రుడు ఉన్నాడో అది కూడా అష్టమాధిపతి అయ్యి, సో చాలా విషయాలు అంటే క్రియేటివిటీకి సంబంధించినవి తెలుసుకోవాలి, అట్లానే కెరియర్ని బాగా డెవలప్ చేసుకోవాలి అండ్ ఒక మంచి కంఫర్టబుల్ హౌస్లో ఉండాలి, ఇలాంటి థింగ్స్ అన్నీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే అష్టమాధిపతి అయిన శుక్రుడు రిలేషన్స్ విషయంలో మటుకు కొంత కన్ఫ్యూజన్ ఇస్తాడు. అంటే అక్కర్లేని రిలేషన్స్కి అట్రాక్ట్ అవ్వడం కానీ లేదా కొంత రిలేషన్స్ విషయంలో ఇబ్బంది పడడం. అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో మనం ఎంతో ప్రొఫెషనల్గా ఉండాల్సిన చోట అక్కడ కొంత ఇట్లాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయడము, దాన్ని డిసప్పాయింట్ అవ్వడం, లేదా ఇంటర్నల్గా కొన్ని ఫీలింగ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉండడము అనేది కూడా ఉంటుంది. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ క్రియేటర్స్. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, అఫ్కోర్స్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, మేబీ అన్ యానిమేషన్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, లేదా గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, లేదా ఒక మంచి డాన్స్ టీచర్ కానీ మ్యూజిక్ టీచర్ కానీ అవ్వచ్చు. అంటే కళలని నేర్పించే టాలెంటెడ్ అనమాట, టాలెంట్ ఉన్న అంటే లైక్ మనకున్న క్రియేటివిటీ తోటి ప్రొఫెషన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది సబ్జెక్ట్ వీళ్ళు ఏదైతే డీల్ చేస్తున్నారో. ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఆల్వేస్ ఇండికేట్స్ అ డీప్ నాలెడ్జ్ అండ్ విచ్ ఈస్ హిడెన్ అనమాట. మనకి తెలియని టాలెంట్స్, శుక్రుడు అంటే టాలెంట్ కదా, సో వాళ్ళకి తెలియని టాలెంట్స్ వాళ్ళలో చాలా ఉంటాయి. సో పర్టికులర్లీ ఆ దశ వచ్చినప్పుడు అంటే లైక్ 10th లార్డ్కి సంబంధించిన దశ కానీ శుక్ర మహాదశ కానీ వచ్చినప్పుడు ఎలివేషన్ అనేది ఉంటుంది. అండ్ చంద్రుడు మనం చెప్పుకున్నాము లైక్ మోస్ట్లీ ఇట్లా ఉంటుందని. కుజుడు కనుక అయితే సీక్రెట్ సర్వీసెస్లో ప్రొఫెషన్ ఉండే అవకాశం ఉంటుంది, లైక్ యూనిఫామ్ వేసుకునేవి. యూనిఫామ్ వేసుకునే జాబ్స్ చూడండి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ యూనిఫామ్ వేసుకునే మనకి ఈ వెపన్స్ని క్యారీ చేసే ప్రొఫెషన్స్లో సక్సెస్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అది కూడా సీక్రెట్ మిషన్ మీద వర్క్ చేయడం. అంటే లైక్ మనకి కొన్ని ఉంటాయి కదా, సిబిఐ, సిఐడి, ఈడీ, ఏవో డిపార్ట్మెంట్స్ కొంచెము పైకి తెలియనివి, ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ మన కంట్రీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం, అలాంటిది ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు ఈ కాంబినేషన్ అంటే మనకి కుజుడు కనుక అష్టమాధిపతి అయి దశమ స్థానంలో ఉన్నప్పుడు
ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు బికాజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి. కానీ ఐ హ్యావ్ సీన్ ఏ గుడ్ కాంబినేషన్ ఒకళ్ళ చాట్లో. యూజువల్లీ వీళ్ళు ఈ కెనాల్స్ కట్టడము, డ్యామ్స్ కట్టడము అట్లాంటి అంటే కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు అవ్వడం. అట్లానే మోస్ట్లీ కుజుడు కానీ శని కానీ అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు మైనింగ్ రిలేటెడ్, మైనింగు, సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అవ్వడము, అంటే కొంత డిఫరెంట్, అంటే భూమి కింద నుంచి వచ్చేవి, సముద్రం నుంచి వచ్చేవి, ఇలాంటి వాటిని కెరియర్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మేబీ అలాంటి కంపెనీస్లో వర్క్ చేయడం కానీ లేదా దాన్ని బిజినెస్ కింద చేయడం కానీ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది మంచి కాంబినేషన్ అంటే నాట్ గుడ్. కొన్ని అంటే చాలా తక్కువ ప్రొఫెషన్స్కి ఇది బాగుంటుంది, కానీ 90% అష్టమాధిపతి దశమంలో ఉంటే దే ఆర్ గోయింగ్ టు సఫర్ కెరియర్ ఆస్పెక్ట్స్లో. ఆ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అయితే ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు అది కొంత తగ్గచ్చు, కానీ ఏదైనా కూడా దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్. అష్టమాధిపతి దశమ స్థానము అంత మంచి కాంబినేషన్ అని అయితే చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక మనకి ఈ కాంబినేషన్ ఉండి 10th లార్డ్ కూడా ఏ పంచమ స్థానంలోనే ఉన్నాడు అనుకోండి, దెన్ మంచి గెయిన్స్ అనేవి ఉంటాయి. లేదా 10th లార్డ్ అగైన్ ఇన్ 11th అనుకోండి, అప్పుడు ఎక్సలెంట్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేంటంటే మళ్ళీ 10th లార్డ్ ప్లేస్మెంట్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ ఆ అప్ అండ్ డౌన్స్ మటుకు కనిపిస్తాయి. అండ్ కెరియర్లో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే దెర్ ఈజ్ నో వే, అంటే అసలు ముందుకు ఎలాగా తీసుకెళ్ళాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకంటే 8th అనేది ఒక సీక్రసీ, అర్థం కాని విషయం, అది ఎక్స్పీరియన్స్ మీద తప్ప అర్థం కాదు. సో కెరియర్ మొదట్లో లైక్ 5 to 6 years స్టార్టింగ్ ఆఫ్ దీనిలో కొంచెం స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వెన్ ఇట్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ కొంచెము బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే గైస్, ఇది మనకి అష్టమాధిపతి దశమ భావంలో అంటే రాజ్యస్థానంలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కెరియర్ అనేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ మీరు కన్సల్టేషన్ కోసము ఈ వీడియో మీద ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, దానికి SMS కానీ వాట్సాప్ కానీ చేయండి. అట్లానే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ టేక్ ద కన్సల్టేషన్ తీసుకోవచ్చు దాని నుంచి. అలానే సబ్స్క్రైబ్ చేయండి MS Astrology, ఇది మన ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.